ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం పోతంగల్ మండలంలో ఆదివారం బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ జైరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు ఎండల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు అరుణతార విచ్చేశారు. ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ, అరుణతార మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వాలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పేరుకే హామీలు ఇచ్చారని, ప్రజలకు చేసిందేమీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందని, మోడీ ప్రభుత్వం హామీల కంటే ప్రజల అవసరాలను అన్ని విధాలా తీరుస్తుందని, పార్లమెంట్ పరిధిలో బీబీ పాటిల్ నాడు ప్రతిపక్ష పార్టీలో ఉండి కూడా కేంద్రంతో ఉన్న సఖ్యతతో రోడ్ల విస్తరణ, పార్లమెంట్ పరిధి అభివృద్ధికి తోడ్పడ్డాడని, నేడు కేంద్ర పార్టీ అయిన బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాడని, తనని అఖండ మెజార్టీతో గెలిపిస్తే పార్లమెంట్ పరిధిని మరింత అభివృద్ధి పరుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కన్వీనర్ శ్రీనివాస్, కో కన్వీనర్ శ్రీనివాస్, బీజేపీ పార్టీ ప్రముఖులు ప్రకాష్ పటేల్, సతీష్ మహారాజ్, మక్కయ్య తదితర ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. శోభా గారు, స్వప్న, కరుణ, చాలా ఆనందం. ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాను. మరి చాలా విషయాలు గంగాధర్ పటేల్ గారు చెప్పినారు. బీబీ పటేల్ గారి గురించి, పార్టీ గురించి ఎన్నో విషయాలు చెప్పినారు. మీ అందరికీ కూడా పార్టీ పరంగా తెలియజేసేది ఒకటే, ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోదీ అసుంటి నాయకుడు మనకు ఉండాలి అని ప్రతి ఒక్క చిన్న పల్లెలో ఉన్నటువంటి మరి ప్రజలు కూడా ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీని మళ్ళీ తేవాలని ఒక గట్టి నమ్మకంతో ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా మా ఓటు ఈసారి మోదీకే, మా ఓటు ఈసారి పువ్వు గుర్తుకే. ఇంతకుముందు మేము ఎటన్నా వేసిండొచ్చు, కానీ ఈసారి మాత్రం మేము మోడీకే అని ప్రతి ఊరిలో, ప్రతి పల్లెలో ఏ అవ్వకు అడిగినా, ఏ అయ్యకు అడిగినా, ఏ కొడుకుకు అడిగినా, ఏ తమ్ముడికి అడిగినా వి ఓట్ ఫర్ బీజేపీ అని చెప్పేసి చెప్పడం నిజంగా కూడా చాలా గర్వకారణం. కాబట్టి మనమందరం కూడా నరేంద్ర మోదీ గారికి, అలాగే 10 సంవత్సరాలుగా ఎన్నో సార్లు ఈ జైరాబాద్ పార్లమెంట్కి సేవలు అందించినటువంటి మన బీబీ పాటిల్ గారికి మరొకసారి గెలుపును అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేసి అది కానుకగా మనం మోదీ గారికి ఇవ్వాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మన అభ్యర్థి మితభాషి, కార్యశీలుడు, ఆర్భాటం ఉండదు కానీ ఆరాటం ఉంటుంది. ఆ ఆరాటం ఏంటంటే, నా పార్లమెంటుకు నేను ఏం చేయగలుగుతా, ఈ ప్రాంతానికి 35 కిలోమీటర్లు పాత జిల్లా కేంద్రానికి దూరం అవుతుంటే ఈ రోడ్డును నేను ఏ రకంగా అభివృద్ధి పరచగలుగుతా అని చెప్పి మరి మద్నూరు నుంచి రుద్రూరు వరకు జాతీయ రహదారిగా ముందు 2 వరుసల ప్రతిపాదన, తర్వాత ఇప్పుడు 4 వరుసల ప్రతిపాదనతో 1000 కోట్ల అంచనాలతో ఇప్పుడు మరి దీన్ని అందించినటువంటి వ్యక్తి. అంతేకాదు మరి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో రోడ్ల శాఖ మంత్రిగా ఉన్నటువంటి గడ్కరీ గారితో వారికి ఉన్నటువంటి సాన్నిధ్యాన్ని ఉపయోగించి ఆ రోడ్డును సాధించి అది ఇవాళ మనకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి. హైదరాబాద్లో గండి మైసమ్మ కాడికెళ్ళి, మరి ఆడ దాటితే నర్సాపూర్ కాడికెళ్ళి, ఆడ దాటితే మెదక్ కాడికెళ్ళి, మరి ఎల్లారెడ్డి కాడికెళ్ళి, మరి బాన్స్వాడకెళ్ళి రుద్రూరుకు పెద్ద రోడ్ వస్తున్నది. 426 కోట్లు ఒకసారి, 426 కోట్లు ఒకసారి శాంక్షన్ అయినాయి. దాన్ని రుద్రూరు మీదకి వెళ్ళి మరి బైసా దాకా కూడా ఈ రోడ్డు శాంక్షన్ చేసుకొచ్చారంటే మరి ఈ మితభాషే అని చెప్పుకోలేదు. ప్రచార ఆర్భాటం లేదు. నేనేం చేయగలుగుతా, నన్ను ప్రజలు గెలిపించారు, నేనేం చేయగలుగుతా అని నిరంతరం తప్పించి, ఆలోచించి, ప్రతిపాదించి, సాధించి అమలుపరిచినటువంటి వ్యక్తి బీబీ పాటిల్. ప్రపంచ దేశాల అభిమానాన్ని పొందుతున్నటువంటి ప్రధానమంత్రి, అభివృద్ధికి మరో పేరుగా నిలువెత్తు నిదర్శనంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో మరి వారి బాట నడవాలా అనేటువంటి ఆలోచనతోని మరి ముందుకొచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈ జహీరాబాద్ నియోజకవర్గంలో నిలిచినటువంటి మరి అభివృద్ధి కాముకుడు, మరి అందరి ప్రేమ పాత్రుడు అయినటువంటి బీబీ పాటిల్ గారు అని చెప్పారు. ఇవాళ అనేక రాజకీయ పార్టీలు మొన్నటి ఎలక్షన్ లో చెప్పినారు
మేము అధికారంలోకి రాగానే 500 రూపాయలు అట్ల ధర పెరిగినట్టే బోనస్ ఇస్తాం, 2203 రూపాయలకు మేము 500 కలుపుతాం, 2700 కొంటామని అన్నారు. మనం అందరం అట్లు అమ్ముతున్నాం, కాంటలు పెడుతున్నాం. 500 బోనస్ కలిపినరా ఏడన్నా అని అడుగుతాం. కలిపినరా? మేము అధికారంలోకి రాగానే మా మహిళా సోదరిమణులకు 2500 రూపాయలు, ఇంట్లో ఒక్క మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. ఎక్కడన్నా వచ్చినాయా అని అడుగుతాం. మరి అదే రకంగా రైతు కూలీలకు ఏడాదికి 12 అన్నారు, 12,000 అన్నారు. ఈ 3 నెలలు గడిచింది. 100 రోజుల్లో మేము ఇది అమలు పరుస్తామన్న వాళ్ళ ఖాతాలన్నా, ఏ రైతు కూలన్న ఖాతాలన్నా మరి 3 నెలల పైసలు 3,000 రూపాయలు పడ్డాయా అని నేను అడుగుతాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.